ఇండియాలో బ్యాంకింగ్ వ్యవస్థను మరింత పారదర్శకంగా వినియోగదారులకు అనుకూలంగా మార్చే దిశగా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక సంస్కరణలు ప్రకటించింది. నేటి నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిబంధనలు రుణ గ్రహీతలు, బ్యాంకు ఖాతాదారులు, నగల వ్యాపారులపై ప్రత్యక్ష ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ క్రెడిట్ వ్యవస్థలో వేగం కావచ్చు, రుణ చెల్లింపుల సౌలభ్యం కావచ్చు, ఆర్థిక భద్రతపై ఈ మార్పులు దృష్టి సారించాయి. ఈ కొత్త మార్పుల ప్రకారం బ్యాంక్ అకౌంట్లు, లాకర్లకు గరిష్టంగా 4 నామినీలను జోడించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఉన్న పరిమితులను విస్తరించడం ద్వారా కుటుంబాలకు ఆర్థిక రక్షణ మరింత బలపడుతుంది. అనుకోని పరిస్థితుల్లో ఆస్తుల బదిలీ ప్రక్రియ సులభతరం కావడం ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశం. అదేవిధంగా క్రెడిట్ స్కోర్ అప్డేట్ వ్యవస్థలో కూడా పెద్ద మార్పు తీసుకొచ్చారు. క్రెడిట్ స్కోర్లు ఇకపై నెలకొకసారి కాకుండా ప్రతివారం అప్డేట్ అవుతాయన్న విషయం మనకు తెలిసిందే కదా. ప్రతి నెల 7, 14, 21, 28 తేదీల్లో అప్డేట్ ఉంటుంది. దీంతో రుణ చెల్లింపుల ప్రభావం వేగంగా కనిపించడమే కాకుండా ఈ డిఫాల్ట్ కూడా త్వరగా రికార్డ్ అవుతుంది. తమ క్రెడిట్ ప్రొఫైల్ను మెరుగుపరుచుకోవాలని చూస్తున్న వారికి ఇది కీలక ప్రయోజనం అందించనుంది. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఏంటంటే, ఫ్లోటింగ్ వడ్డీ రేటుతో ఉన్న రుణాలపై ముందస్తు చెల్లింపు లేదా ఫోర్క్లోజర్ ఛార్జీలను పూర్తిగా రద్దు చేశారు. గృహ, కారు, విద్య, వ్యక్తిగత రుణాలకు ఇది వర్తించనుంది. ఈ చర్యతో రుణ గ్రహీతలు అదనపు ఖర్చుల భయం లేకుండా తమ రుణాలను ముందుగానే ముగించుకునే అవకాశం పొందుతారు. ఇక నగల వ్యాపారులకు కూడా ఉపశమనం ఉంటుంది. బంగారు లోహ రుణాలు తిరిగి చెల్లించే గడువును 180 రోజుల నుంచి 270 రోజులకు పెంచారు. దీంతో నగదు ప్రవాహ నిర్వహణలో వ్యాపారులకు మరింత సౌలభ్యం ఉంటుంది. మొత్తంగా ఈ సంస్కరణలు భారత బ్యాంకింగ్ రంగంలో వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా రుణ వ్యవస్థను మరింత సరళంగా, సమర్థవంతంగా మార్చే దిశగా కీలక అడుగుగా భావించవచ్చు.